సమయంలో చాలా హెల్ప్ చేశారని మీరు 1, 2 ఇంటర్వ్యూల్లో అవును. అన్నారు. అంటే మిగతా అంటే హీరోలు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు సార్? సుమన్ మంచివాడు అని అట్లా? ఓపెన్‌గా వచ్చింది వీళ్ళే అండి. హ్మ్. సుమన్ మాకు తెలుసు. మేము సుమన్‌తో చేసాం. సినిమాలు చేసాం. సుమన్ అలాంటి వాడు కాదు. ఆయన తలుచుకుంటే ఆయన రేంజే వేరే. ఓకే. ఆయన అలాంటి చీప్ ట్రిక్స్‌కి పోవాల్సిన అవసరం లేదు కూడా. పైగా మంచి డబ్బులు ఆయనకి సంపాదిస్తున్నాడు. ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయాల్సింది కాదు. ఓహో! ఇది ఏదో ఒక కుట్ర. ఆయన టైం బాలేదు. ఆయన త్వరగా రావాలని చెప్పేసి నాకు స్టేట్మెంట్ ఇచ్చింది. ఆన్ రికార్డ్ ఉంది. ఓకే. సుమలత అండ్ ఓహో! సుహాసిని. మిగతా వాళ్ళు మరి వాళ్ళందరూ అంటే భయపడిపోయి బిహైండ్ ద స్క్రీన్ చేశారో ఏమో నాకు తెలియదు. బయట ఎవరు మద్దతు తెలపలేదు. బయట ఎవరు ఓపెన్ ఓన్లీ ఒక వ్యక్తి మటుకు నేను మర్చిపోనండి. అది ఎవరంటే, నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నైట్ రిలీజ్ అయ్యాను. అక్టోబర్ 2, ఓహో! అక్టోబర్ 1 మరుసటి రోజు నేను మధురైకి వెళ్ళాలి. మార్నింగ్ వచ్చి మోహన్ బాబు గారు ఒక పూలదండ పెట్టుకొని గేట్ దగ్గర ఉంచున్నారు. గేట్ లాక్ చేసి పెట్టాం. ఓహో! ఎర్లీ మార్నింగ్ వచ్చారు 6:30కి. దండ పెట్టుకుని ఉంచున్నారు. మా మామగారు చెప్పారు. ఆవిడకి తెలియదు ఎవరేంటి అనేది. అవును. ఎవరో మోహన్ బాబు అంట, హీరో అంట వచ్చినారంటే, పిలవని చెప్తే పాపం వచ్చి పూలదండ వేసి, బాబా ఆశీర్వాదాలు నీకు ఉంటాయి, మీ మదర్ కూడా బాబా డివోటీ, నేను కూడా డివోటీ, ఖచ్చితంగా మళ్ళీ నీకు అన్ని మామూలు అవుతాయి సుమన్, డోంట్ వరీ అని చెప్పి ధైర్యంగా వెళ్ళిన మనిషి అతనే. అదే మాదిరిగా పెళ్లి రోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clock వచ్చి నేను పెళ్లి మండపంలో ఉంటే 2 స్పెషల్ దండలు తీసుకొచ్చి, ఈ 2 దండలు మీరు వేసుకోవాలి, ఫోటో నాకు కావాలి, నేను ప్రచారానికి వెళ్తానని చెప్పేసి వెళ్ళారండి. సో ఆ విషయంలో నిజంగా చెప్పాలంటే నాకు ఎవరంటే మోహన్ బాబు గారు నాకు ఫస్ట్ వచ్చి చేసింది. మరి బిహైండ్ తెలియదు, ఓపెన్ గా వచ్చింది. ఆయన అంతే కదా. అవును. ఆయన ఒకసారి డిసైడ్ అయిపోతే ఇంకా అవును, మరి ఎవరు మాట వినరు.